హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తా. ఇడ్లీ కామన్, అది అందరికీ తెలుసు ఎలా చేయాలి అనేది. అందులోనైతే సోడా ఇట్లా ఏం వేయకుండా ఇడ్లీ ఎలా పులుస్తుందో అన్నది ఈ వీడియోలో నేను మొత్తం చూపిస్తాను. చూడండి, మెజర్మెంట్స్తో సహా ఇడ్లీ చాలా స్మూత్గా వచ్చేలాగా చూపిస్తాను. చూడండి, మనం అయితే ఫస్ట్ ఇడ్లీ రవ్వ నేను ఇడ్లీ రవ్వ 2 గ్లాస్తోని ఇడ్లీ రవ్వ తీసుకుంటాను. మెజర్మెంట్తో అయితే ఇడ్లీ రవ్వ 2 గ్లాస్ తీసుకున్న తర్వాత పప్పు అయితే మినపప్పు ఉంటుంది కదా, మినపప్పు అయితే 1 గ్లాస్ తీసుకుంటాను. ఇవి రెండు అయితే నేను నానబెడతాను. ఫస్ట్ మనం అయితే 2 ఎట్ ఏ టైం నానబెడతాను. కొందరు అయితే మినపప్పు ఫస్ట్ నానబెట్టుకొని ఇడ్లీ అది మినపప్పు పట్టే ముందు 1 అవర్ బిఫోర్ అయితే ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటారు. అలా చేసుకుంటే ఎలా వస్తుందో నాకు తెలియదు. నేనైతే 2 ఎట్ ఏ టైం నానబెడతాను. ఒక 6 to 7 అవర్స్ వరకు నానబెట్టి అప్పుడైతే నైట్ 1 వరకు ఇట్లా నానబెట్టి నైట్ 10 వరకు అలా నేను మిక్సీ పడతాను. చూడండి, ఇప్పుడు నేను మినపప్పు పట్టాను కదా, ఎంత స్మూత్గా వచ్చిందో అలా స్మూత్గా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం రవ్వ కూడా నానబెడతాం కదా, ఆ రవ్వని అందులో కలిపి నైట్ అయితే ఓవర్ నైట్ నానబెట్టాలి. అది కూడా బయటనే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. బయట పెట్టిన తర్వాత చూడండి అది ఎలా పులుస్తుంది ఏంటి అన్నది మీకు క్లియర్గా నేను చూపిస్తాను లైవ్లోనే. ఇక ఇలా 2 మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని నైట్ అంతా ఓవర్ నైట్ అంతా బయట పెట్టేసుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత మీరే చూడండి అది ఎలా పులిసిందో చూడండి. నేను అలా సోడా కానీ ఎలాంటిది ఏం వేయలేదు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మళ్ళీ నేను ఇడ్లీ చేస్తే నైట్ వరకు కూడా అది పుల్లగా లేకుండా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా, అంటే ఎట్లా పులిసిందో చూడండి. ఇడ్లీ మొత్తం పిండి అయితే నేను కలుపుకున్న తర్వాత దానిలో మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే కొంచెమే సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర అది ఉంటుంది కదా, నేను ఫస్టే దానిలో అయితే వాటర్ ఒక గ్లాస్ చెంబెడ అయితే వాటర్ పోసి ఫస్టే గ్యాస్ మీద పెడతాను. ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, అందుకైతే మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేను ఆయిల్ అప్లై చేసుకోకపోతే మొత్తం కిందికి అయితే అంటుతుంది. చూడండి, ఇట్లా నేను 5 అయితే తీసుకున్నాను. మేమైతే ముగ్గురమే, కానీ నేను ఎప్పుడు ఇడ్లీ చేసిన మా పక్కన సిస్టర్ వాళ్ళకైతే కన్ఫర్మ్ ఇస్తాను. సో నేను ఎక్కువనే పెడతాను. ఇడ్లీ కూడా నేను ఏ టిఫిన్ చేసినా నార్మల్గా వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు కూడా నాకు ఇస్తారు. మేమంతా మా బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. ఆ సిస్టర్ది, మా బ్రదర్ వాళ్ళైనా మాతో చాలా బాగుంటారు. మా ఫ్రెండ్ వాళ్ళైనా ఏది చేసినా మా కోసం అయితే అన్నీ తీసుకొస్తారు. నేనైతే ఇలా ఇడ్లీ అన్నిట్లలో పెట్టేసి, అంటే మొత్తం సైడ్స్కి రాకుండా ఓన్లీ మధ్యలో వరకే ఉండేటట్టు పెట్టేసి ఒక 10 to 15 minutes 20 minutes వరకు అది పెట్టేస్తాను. నేను గ్యాస్ పైన పెట్టేసి దానికి విజిల్ వచ్చేటట్టు మూత పెట్టేస్తాను. ఒక 20 minutes లోపు మనకి ఇడ్లీ రెడీ అవుతుంది. చూడండి, నేనైతే ఇడ్లీలు ఎలా పెట్టానో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా మిన్నుకు నాకైతే చాలా ఇష్టం ఇడ్లీ. మా మురళికి అయితే ఇక హాస్టల్లో తిని తనకు ఏవి నచ్చదు, అసలు ఏ టిఫిన్స్ తినను అని అంటాడు. ఇక పక్కకైతే నేను పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవాలి మంచిగా. నేనైతే పొట్టు అయితే తీసేయను, పల్లీలు అలానే మిక్సీ పట్టేస్తాను. పొట్టు తీసుకోవచ్చు, అది ఆప్షనల్, మన ఇష్టం. తీసుకోకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చీస్ కూడా నేను ఆయిల్లో వేసి అవి గోలిస్తాను. తర్వాత అందులో అయితే కొన్ని ఎల్లిపాయలు తీసుకొని చింతపండు కూడా వేస్తాను. నేను నార్మల్గా అయితే చింతపండు కొందరు వేస్తారు, కొందరు వేయరు. కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి అయితే నేను చింతపండు వేస్తాను. ఆ చింతపండు, గోలిచిన మిర్చీస్, ఇంత కొంచెం జీలకర్ర కలిపేసి నేనైతే మిక్సీ పడతాను. మళ్ళీ తర్వాత పోపు కూడా చేస్తాను. నాకైతే బయట చేసిన చట్నీలు అస్సలు నచ్చవు. టిఫిన్స్ కూడా నేను మ్యాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయట తినడం అయితే చాలా తక్కువ. పోపులో అయితే ఏం వేసినా మిన్ను వాళ్ళకి నచ్చవు, కానీ నేనైతే వేస్తాను. పోపులో అయితే నేను శనగపప్పు, జీలకర్ర, కొంచెం పసుపు, కరివేపాకు అయితే వేసి నేనైతే చట్నీ ఏదైతే మిక్సీ పట్టానో ఆ చట్నీ మొత్తం అందులో వేసేసి పోపు అయితే చేశాను. చూడండి ఎలా చేశాను. నాకైతే నేను చేసిన చట్నీ అంటే నాకు చాలా ఇష్టం. నేనైతే బాగానే చేస్తాను వంటలన్నీ, ఏది చేసినా చేయకున్నా అయితే కుకింగ్ అయితే బాగా చేస్తాను. టిఫిన్స్ కానీ ఏదైనా కానీ బాగా చేస్తాను. మిన్ను కూడా బాగా ఇష్టంగా తింటుంది. బయటివి మాత్రం చాలా తక్కువ టిఫిన్స్ తెచ్చుకోవడం, ఎప్పుడో ఒకసారి రేర్గా తీసుకొచ్చుకుంటాం. అది నాకు ఫీవర్ వచ్చినప్పుడు, నా హెల్త్ బాగాలేనప్పుడు తీసుకురమ్మంటే తీసుకొస్తాడు. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి నేను చేసిన ఇడ్లీలు. చూడండి, మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తోని చేస్తే మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇడ్లీలు అయితే చాలా అంటే చాలా స్మూత్గా వచ్చాయి. నేను చుంచి కూడా చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. ఇక చట్నీ కొంచెం అయితే వేసుకొని ఇడ్లీలు చూడండి ఎంత
స్మూత్గా ఉన్నాయో, చాలా ఫ్లఫీగా ఇట్లా మెత్తగా ఉంటాయి నేను చేసిన ఇడ్లీలు. ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీలైతే. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.